హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి రక్త సంబంధాలండి. సో ఇది రీజనింగ్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఎందుకంటే ప్రతి ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో మీకు రక్త సంబంధాల నుంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ లేదా 2 క్వెషన్‌లు వస్తాయి. ఒక్కొక్కసారి ఒక టేబుల్ లాగా ఇచ్చేసి ఒక 3-4 క్వెషన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క డిఫరెంట్ మోడల్స్, ఓకేనా? రీసెంట్‌గా క్వెషన్ పేపర్స్ ఎలా అడుగుతున్నారు? రీసెంట్‌గా ఎలా అడుగుతున్నారు ఈ క్వెషన్స్ అనేవి కూడా మనం చూద్దాము. ఈవెన్ బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి క్లరికల్ లెవెల్‌లో కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం ఆహ్, అసలు బేసిక్ లెవెల్ స్టార్ట్ చేద్దామండి. మీకు ఫస్ట్ కొన్ని బేసిక్స్ చెప్తాను. ఇవి గుర్తుంచుకోండి త్రూ ఔట్ వీడియో, అంటే మీకు త్రూ ఔట్ క్వెషన్స్ ఏ క్వెషన్ అయినా సరే బ్లడ్ రిలేషన్ నుంచి మనం ఈ మెథడే ఫాలో అవుతాం. చూడండి కొంచెం. ఇక్కడ చూసినట్టయితే మీరు జనరల్‌గా మీకు తెలిసుంటదో లేదో, ఐ మీన్ మేల్ అంటే మగ వ్యక్తి అయినప్పుడు ప్లస్ అని, ఆడ వ్యక్తి అయినప్పుడు మైనస్ అని ఇలా తీసుకొని చేయొచ్చు మామూలుగా అయితే. సో, అంటే అది కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి యొక్క భార్య అనుకోండి. ఏ అనేది భర్త, బి అనేది ఏ అనేది భార్య, బి అనేది భర్త అవుతుందనుకోండి. భర్త అన్నప్పుడు ప్లస్ తీసుకుంటాం. ఇక్కడ ఏ అనేది మైనస్ తీసుకుంటాం. ఎందుకంటే ఫీమేల్, ఓకేనా? ఇది ఫీమేల్. ఇక్కడ మేల్. అంటే ఇక్కడ మగవాళ్ళు, ఇక్కడ ఆడవాళ్ళు. సో, మగవాళ్ళకి ప్లస్ అని, ఆడవాళ్ళకి మైనస్ అని తీసుకుంటాం. ఇలా తీసుకున్నా కూడా ఒక్కోసారి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అంటే మనం ఇలా మైనస్ పైనేసుకుంటూ, ప్లస్ పైనేసుకుంటూ. సో, ఇలా కాకుండా మనం ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా చెప్తాను చూడండి. ఇక్కడి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి. మేల్ అంటే మగ వ్యక్తి కదా! మగ వ్యక్తి వచ్చినప్పుడు బాక్స్ ఏసుకోండి. స్క్వేర్ బాక్స్. ఈ 2 గుర్తుపెట్టుకోండి చాలు. ఫీమేల్ వచ్చినప్పుడు ఇలా రాసేస్తాం. ఇంకా కొన్ని చెప్తాను చూడండి. భార్యాభర్తలు, ఓకేనా? అంటే వైఫు, హస్బాండ్ వచ్చినప్పుడు, ఓకేనా? ఇది వాడతాం మనం. అంటే చూడండి ఇక్కడ. ఏ అనే మగ వ్యక్తి. వైఫ్, ఓకేనా? అంటే బాక్స్ ఏసాం కాబట్టి ఏ అనేది ఏంటి? మగ వ్యక్తి అవుతుంది. ఓకేనా? సర్కిల్ గీసుకున్నాం కదా! బి అనేది ఆడ వ్యక్తి. అంటే ఏ భర్త అవుతాడు, బి భార్య అవుతుంది. మధ్యలో 2 గీతలు ఎందుకు గీశాను అంటే గుర్తుకి వైఫ్, హస్బాండ్‌కి మనం ఇలా గుర్తుంచుకుందాం. ఓకేనా? సో చూడండి. నెక్స్ట్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే ఏమంటారంటే అండి, సిబ్లింగ్స్ అంటే ఏందో కాదు, సోదరీమణులు. అంటే అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెలు ఎవరైనా సరే. ఓకేనా? సిబ్లింగ్స్ అన్నమాట. అదెలా ఏస్తానో చూడండి. సపోజ్ ఏ, బి సిబ్లింగ్, ఓకేనా? ఏ అనేదేమో అక్క, బి అనేవాడు తమ్ముడు. వెంటనే ఏం చేశా, తమ్ముడు అనగానే మేల్ కదా! నేను బాక్స్ ఏసుకున్నాను. అక్క అనగానే ఏ కదా! అదే సర్కిల్ ఏసుకున్నాను. సో, ఈ రెండిటి మధ్య మనకి రిలేషన్ ఏంటి అన్నప్పుడు నేను సిబ్లింగ్ అన్నా. సోదరులైనా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఒక గీత గీస్తున్నాను. మీరు భార్యాభర్తలు అంటే ఇక్కడ నేను 2 గీతలు గీస్తున్నాను. గమనించండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో భార్యాభర్తలు అంటే 2 గీతలు గీస్తున్నాను. బట్ సిబ్లింగ్స్, అక్క, చెల్లెలు, అన్నదమ్ములు అయితే ఒకటే గీస్తున్నాను. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేయొచ్చండి. దాని గురించి చెప్తున్నాను. బేస్ అన్నమాట ఇది. ఈ బేస్ స్ట్రాంగ్ ఉంటే మనం నెక్స్ట్ వచ్చే క్వెషన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి సిబ్లింగ్స్. ఇది వైఫ్, హస్బాండ్ అయిపోయింది. సిబ్లింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్స్. జనరేషన్స్ అంటే ఏ అనేది తాత. ఓకేనా? సారీ. ఏ అనేవాడు తాత. ఓకే. సో, తాత తర్వాత కొడుకు. కూతురు అనుకుందాం. బి కూతురు ఏకి. డి అనేవాడు మనవడు ఏకి. ఎలా ఏస్తామో అర్థమైంది కదా! ఓకేనా? ఇది ఫ్ ఇదొక జనరేషను. ఓకేనా? ఇదొక జనరేషను. ఇక్కడ చూసారా ఇదొక జనరేషన్. జనరేషన్ అంటే ఏందండి? తరం అన్నమాట. తరతరాలుగా అంటారు కదా! సో, అలా అన్నమాట. ఏ అనేవాడు తాత అవుతాడు. డి అనేవాడు మనవడవుతాడు. సో, ఇలా నేను నిలువు గీత గీస్తున్నాను. ఎందుకేసుకుంటున్నా అంటే నాకు డిఫరెన్స్ చేసుకుంటున్నాను. అంటే నేను తెలియాలి కదా మనకి ఇప్పుడు ఏ జనరేషన్ ఏంటనేది. సో, ఏ అనేది పైనుంది. సో, ఏ తర్వాత జనరేషన్ అంటే ఏ కింద ఎవరు? బి అన్నమాట. బి అనేది ఏ యొక్క కూతురు. సో, దాని కింద డి ఉంది. డి అనేది బి యొక్క కొడుకు. ఓకేనా? సో, ఇవ్వండి. ఇలా గుర్తుపెట్టుకోండి సింబల్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింబల్స్ ఏంటంటే ఇది. మేలు, ఫీమేలు, వైఫు, హస్బాండ్ అయితే ఇది. బ్రదర్, సిస్టర్ అయితే ఇది. జనరేషన్స్‌కిది. ఈ 5 గుర్తుపెట్టుకుంటే మనం ఇది చేసేయొచ్చు. ఈ క్వెషన్స్ అన్నీ. ఇది పెద్ద కష్టమైతే కాదు కదా గుర్తుపెట్టుకోవడం. సో, ఇవి గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు ఏ టైప్ క్వెషన్ వచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో
మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. బేస్ క్వశ్చన్ అండి. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ అండి. ఇంకొకటి ఒక వీడియోలో కామెంట్ వచ్చింది ఏంటంటే క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో ఉంటున్నాయి, బట్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది అని. సో దాని గురించి నాకు అంటే మీకు క్వశ్చన్స్ ప్రతి ఒక్క పేపర్ నుంచి ఇంగ్లీష్ లో తెలుగులో దొరకడం కష్టం అవుతుందండి. ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఎన్టీపీసీ క్వశ్చన్స్ అన్ని ఇంగ్లీష్ లో దొరుకుతున్నాయి. తెలుగులో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నాకు దొరకలేదు కాబట్టే నేను ఇంగ్లీష్ లో క్వశ్చన్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇస్తున్నాను. లేదు మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మన మెయిల్ ఐడి అయితే ఏదైతే ఉందో దానికి మెయిల్ చేయండి ఆ క్వశ్చన్స్. దాని నుంచి నేను క్వశ్చన్స్ క్రాప్ చేసి తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మోర్ ఓవర్ ఇప్పుడు చూడండి, ఈ టాపిక్ మొత్తం తెలుగులోనే క్వశ్చన్స్ తీసుకుందాం. ఎందుకంటే బ్లడ్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కావాలి ఫస్ట్. ఓకేనా? నేను కొన్ని చెప్తా, గుర్తుంచుకోండి. బ్లడ్ రిలేషన్ తెలుగులో క్వశ్చన్ చదివితే ఈజీగా అర్థమవుతుంది. డైరెక్షన్స్, దిశలు గుర్తుందో టాపిక్ మీకు. దిశలు అనే టాపిక్ చెప్తా, నెక్స్ట్ వస్తుంది. అది మాత్రం ఇంగ్లీష్ లో చదివితే మీకు క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది. నార్త్, సౌత్, ఇవన్నీ ఈశాన్యము, వాయువ్యం మీకు గుర్తుపెట్టుకోవడం కష్టం మీకు. నార్త్ ఈస్ట్ అంటే తెలుసు కదా, ఈశాన్యం వాయువ్యం ఉంటది. సో నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఇలాంటివి ఇంగ్లీష్ లో చదివితే మీకు ఈజీగా ఉంటుంది. సో నా సజెషన్ ఒకటేనండి, నేను తెలుగులో క్వశ్చన్ పెడుతున్నాను ఇంగ్లీష్ లో పెడుతున్నానా కాదు, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను అడగండి. నో ఇష్యూస్. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం సాల్వ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హరి అనే అతను ఒక వ్యక్తితో అంటున్నాడు ఏమని, ఈ బాలుడు నా తండ్రి యొక్క ఏకైక కుమారుడు అని అంటాడు. సారీ, ఆ బాలుడు హరికి ఏమవుతాడు? సో ఇది మీరు వేసుకోండి. అంటే ఇలా వేసి చెప్పొచ్చు, లేదంటే డైరెక్ట్ చూసి చెప్పొచ్చు కదా మీరు. ఈ బాలుడు నా తండ్రి యొక్క ఏకైక కుమారుడు. నా తండ్రి, ఇప్పుడు మా తండ్రి యొక్క ఏకైక కుమారుడు అంటే వాడే కదా, హరియే కదా. ఇక్కడ హరియే అవుతారు కదండి. తండ్రి యొక్క ఏకైక కుమారుడు అంటున్నాడు. మా తండ్రి యొక్క కుమారుల్లో ఒకడైనా కాదు, ఏకైక కుమారుడు అంటే తనే వస్తాడు, హరి. ఓకేనా? ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు ఏకైక కుమారుడు. అప్పుడు హియర్ ఏమవుతుంది, హరి అవుతుంది. కుమారుడు అంటే హరి యొక్క కుమారుడు. ఓకేనా? అంటే హరి అనేది వాడు ఎవరైతే ఉన్నాడో వాడి కుమారుడు గురించి చెప్పేది ఇప్పటిదాకా అని అంటాడు. ఆ బాలుడు హరికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు కదా. సింపుల్ క్వశ్చన్ ఇది. బట్ ఇది ఎందుకు ఇచ్చాడంటే చెప్తున్నా మీకు బేస్ లెవెల్ నుంచి. ఈవెన్ ఇది అడిగిన క్వశ్చన్, ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్. కొత్తగా చదివే వాడికి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కొంచెం మీరు బ్లడ్ రిలేషన్ గురించి తెలిస్తే, రక్త సంబంధాల గురించి తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. లేదు మీకు కన్ఫ్యూజన్ గా ఉంది, నేను చూసుకోవాలి అనుకుంటున్నాను కొన్ని. ఈ బాలుడు, ఓకేనా, ఈ బాలుడు నా తండ్రి యొక్క, ఓకేనా, నా తండ్రి యొక్క అంటే హరి వాళ్ళ తండ్రి సపోజ్, ఓకేనా, హరిస్ ఫాదర్, ఓకేనా, ఏకైక కుమారుడు, తండ్రి యొక్క ఏకైక కుమారుడు హరి, ఓకేనా, కుమారుడు హరి యొక్క కుమారుడు, ఓకేనా, ఎవరు ఒక బాలుడు సపోజ్, ఓకే అని అంటాడు. ఆ బాలుడు హరికి ఏమవుతాడు? ఈ హరికి ఈ బాలుడు ఏమవుతాడు? ఓకేనా? ఇది మేలే, అంతే కదండి. ఇతను మేలే. బాలుడు అంటే మేలే, బాలిక అంటే ఫీమేల్. అంతే వేసాను. ఓకే, తండ్రి అని క్లియర్ చేశాడు, ఇది మేలే. నేను అందుకే అన్ని స్క్వేర్ వేసుకున్నాను. అర్థమైంది కదా మీకు? నేను తల్లి అనగానే ఎమ్మటే మనం సర్కిల్ వేసుకోవాలి. గుర్తుంచుకోండి ఇది మైండ్ లో. ఫీమేల్ వస్తే రౌండ్ వేసుకోండి, సర్కిల్ వేసుకోండి. ఓకేనా? మేల్ వస్తే స్క్వేర్ వేసుకోండి. అప్పుడు మీరు చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏమవుతాడండి, ఆ బాలుడు హరికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎక్స్ అనే వ్యక్తి ఏమన్నాడు చూడండి. అతను నా తండ్రికి తండ్రి యొక్క మనవరాలి భర్త. ఓకే, నా తండ్రికి తండ్రి యొక్క, నా తండ్రికి తండ్రి అంటే ఎవరు? నా తాత. ఓకేనా? అతను అంటే ఏంటి, ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు, వాడు మేల్ అనేసి. ఓకేనా? మేల్ అనేసాడు అతను. నా తండ్రికి తండ్రి అంటే మా తాత యొక్క, ఓకేనా, సపోజ్ మా తాత యొక్క మనవరాలి భర్త. నా తాత యొక్క మనవరాలు అంటే ఎవరండి? నా అక్కో నా చెల్లి అవుతుంది. అర్థమైందండి? నా తాత యొక్క మనవరాలు అంటే నా అక్కో నా చెల్లి అవుతుంది. చెల్లి భర్త అయిన అక్క భర్త నీకేమవుతాడు? బావ లేదా బావమరిది అవుతాడు. చూసి చెప్పే అవసరం అండి, ఇవి చూసి పెట్టొచ్చు. బట్ స్టిల్ మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే కనుక మనం చూద్దాం. జస్ట్ చూడండి ఇక్కడ, నా తండ్రి, ఓకేనా, ఫాదరు, తండ్రి యొక్క తండ్రి అంటే గ్రాండ్ ఫాదర్, ఓకేనా, సారీ
జిఎఫ్ జీ తీసుకోండి. జీ గ్రాండ్ ఫాదర్. నా తండ్రికి తండ్రి యొక్క మనవరాలి భర్త. తండ్రి ఈయనకు మనవరాలు అంటే కింద కింద జనరేషన్. మనవరాలు అంటే డాటర్ ఇన్ లా, సపోజ్ గ్రాండ్ డాటర్. ఓకేనా, డాటర్. ఓకే, మనవరాలి యొక్క భర్త అంటే ఏం చేస్తాను, ఇది వేసుకునే విధానం. ఓకేనా, అతను సమ్ ఎక్స్ అనే వ్యక్తి గురించే. ఓకేనా, ఎక్స్ అనే వ్యక్తి ఏమవుతాడు, అతను నా తండ్రి, ఎక్స్ అనే వ్యక్తి అంటాడు అనమాట, అతను నా తండ్రి యొక్క వ్యక్తి. సో ఇవన్నీ, ఈ క్వశ్చన్ మొత్తం అనేది ఎక్స్ కి వై కి ఒక రిలేషన్ ఏంటి. ఇప్పుడు వై అనేవాడు ఏమవుతాడు, ఆబ్వియస్ గా మీరే ఆలోచించండి, అంతే కదా. ఈమెకి ఎవరైతే మనవరాలు ఉందో తనకి అన్న లేదా తమ్ముడు అవుతాడు. వీళ్ళిద్దరికి రిలేషన్ ఏమవుతుందండి అప్పుడు, ఇద్దరు మేలే, అంటే బావ లేదా బావమని. చూసి ఆన్సర్ చెప్పొచ్చు, బట్ ఇలా వేసుకోవడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ మీకు అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్లు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇది ఈజీ కాబట్టి చూసేసి చెప్పేస్తున్నారు, బట్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్లు కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయి, అప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తిని చూపిస్తూ గౌరవ్ ఇలా అన్నాడు, ఏమని, అతను నా తండ్రి యొక్క కూతురి సోదరుడి యొక్క భార్యకి కొడుకు అవుతాడు. ఓకే, అతడు, మీ చిన్న చదివితే మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తిని చూపిస్తూ గౌరవ్ అనే అతను ఇలా అన్నాడు, ఒక వ్యక్తిని చూపించాడు. చూడండి, అతను అంటే మేల్. ఓకేనా, మేల్ అవుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి, నా తండ్రి యొక్క కూతురి సోదరుడి యొక్క, నా తండ్రి యొక్క కూతురు అంటే ఎవరండి, నా అక్క నా చెల్లి అవుతుంది, అంతే కదా. ఓకేనా, నా తండ్రి యొక్క కూతురి సోదరుడి అంటే, నా తండ్రి యొక్క కూతురు అంటే నా అక్క చెల్లో, సోదరుడి అంటే నేను అవ్వచ్చు. జస్ట్ మీ క్లారిటీ ఇస్తా చూడండి. ఫాదర్, నా తండ్రి యొక్క కూతురు, సిస్టర్, నా సిస్టర్ అనమాట. ఓకేనా, కూతురి యొక్క సోదరుడు అంటే నేను. బట్ గుర్తుంచుకోండి, ఏకైక సోదరుడు కాదు, సోదరుడు అంటే నేనుంటా, లేదా నా తమ్ముడు, ఇంకోటి నా తమ్ముడో లేకపోతే నా అన్న ఉంటాడు. ఓకేనా, ఇద్దరు ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది ఇక్కడ. చూడండి, నా కూతురి సోదరుడు యొక్క భార్యకి కొడుకు అవుతాడు. అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నానండి, మీ, ఓకేనా, సమ్ బ్రదర్. ఓకేనా, సో సోదరుడు యొక్క భార్య అంటే, భార్య కొడుకు అంటే అర్థం ఏంటండి, వాళ్ళ కొడుకే కదా. సో మేబీ నా కొడుకైనా అయి ఉండొచ్చు, మా సోదరుడి కొడుకైనా అయి ఉండొచ్చు. ఓకేనా, ఎవరికైనా సన్ అయి ఉండొచ్చు. అలాంటి ఆ సమయంలో ఆ వ్యక్తి గౌరవ్కి ఏమవుతాడు, నాకు ఇప్పుడు ఏమవుతాడండి, నాకంటే సన్ అని డైరెక్ట్ చెప్పేస్తా, బట్ క్లారిటీ లేదు క్వశ్చన్ లో. అంటే ఏకైక కుమారుడు కాదు, ఇద్దరు కుమారులు ఉండొచ్చు. ఈ ఈ పర్సన్ కి, ఆ సోదరి యొక్క సోదరికి ఒక ఏకైక సోదరుడు నేను చెప్పట్లేదు, సోదరుడి, ఇద్దరిలో ఏ సోదరుడైనా అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుందండి, ఆఖరి గౌరకి ఏమవుతాడు, మామూలుగా అయితే నాకు ఖచ్చితంగా ఒక ఏకైక సోదరుడు అంటే కొడుకు అవుతాడు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, పాసిబిలిటీ ఉంది, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏమవుతాడో గుర్తించలేము అనేది ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఏంటి అంటే కొడుకు అవ్వదు, ఎందుకు అవ్వదు అంటే రీజన్ చెప్పండి. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, కూతురి తర్వాత ఏకైక అన్నాడు అనుకోండి, ఏకైక సోదరుడి యొక్క భార్యకి కొడుకు అయితే ఖచ్చితంగా అప్పుడు కొడుకు అనేది ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు క్లియర్ గా, కూతురి యొక్క సోదరుడి యొక్క భార్యకి కొడుకు అవుతే, అంటే మేబీ నా కొడుకైనా అయి ఉండొచ్చు, మా తమ్ముడో మా అన్నయ్య వాళ్ళ కొడుకు అయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా కొడుకు అనేది ఆన్సర్ చెప్పలేము. ఆప్షన్స్ లో క్లియర్ గా ఏమవుతుందో గుర్తొస్తే ఎందుకు ఇచ్చాడో అర్థం చేసుకోండి. ఆప్షన్స్ ఇది ఇవ్వడు, మీరు గమనించండి. ఆప్షన్స్ లో మీకు మోస్ట్లీ కొడుకు, సోదరుడు ఇలాగే ఇస్తాడు. మీకు ఆప్షన్స్ ఇది లేదు అంటే ఖచ్చితంగా కొడుకు ఆన్సర్ పెట్టేసేయండి, అది కరెక్ట్. బట్ ఆప్షన్స్ ఇది ఇచ్చారంటే అర్థం ఏంటంటే గుర్తించలేము, ఆ ఆప్షన్ ఉంది కాబట్టి, అంటే ఇది గుర్తించడానికి స్కోప్ లేదు కాబట్టి మనకి ఆప్షన్స్ లో ఏమవుతాడో గుర్తించలేము అనే ఆప్షన్ ఇచ్చాడు. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతాడో గుర్తించలేము. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేను ఇందాక చెప్పా కదా, రీసెంట్ గా అడిగే క్వశ్చన్స్ అండి ఇవి. రీసెంట్ ఎగ్జామ్స్ బ్యాంకింగ్ లో కూడా మోస్ట్లీ ఏ ఎగ్జామ్ అడుగుతాను, బ్యాంకింగ్, ఎస్ఎస్సి వాటన్నిటిలో కూడా. అంటే స్టాండర్డ్ కొంచెం పెంచాడు. నేను ప్రీవియస్ గా చెప్పిన ప్రీవియస్ ఎగ్జామ్స్ లో, ఇప్పుడు మీకు రైల్వేస్ లో ఇప్పుడు నేను ప్రీవియస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసినవి అడగొచ్చు. లాస్ట్ క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా, అవే అడగొచ్చు. ఇది మన రైల్వేస్ లో, ఆర్ఆర్బి గ్రూప్ డి లో అయినా, ఎన్టీపీసీ లో అయినా. బట్
చెప్పలేము. ఒకవేళ పేపర్ స్టాండర్డ్ పెరిగింది అంటే గనక ఈ టైప్ క్వెషన్‌లు వస్తాయి. ఇవి కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకో చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా! బి అంటే అర్థం ఏందంటే సింబల్ వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు? ఏ అనేది బి యొక్క భర్తగా తీసుకోమంటున్నాడు. ఇందాక మీకు ఎందుకు చెప్పాను సింబల్స్ అర్థమైందా? ఇక్కడ చాలా ఈజీ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇలా ఏసుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది. సో, మొత్తం చదవండి. మీకు క్వెషన్ అర్థమవుతుంది. ఏ బి అంటే ఇది అండి. బి అంటే ఏ అనేది బి యొక్క సోదరుడు. ఓకే. బి అంటే ఏ అనేది బి యొక్క భార్య. ఓకే. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు వచ్చినప్పుడు ఏం చేయాలి? యొక్క కుమారుడు. ఓకే. ఏ బి అన్నప్పుడు ఏమొస్తుందండి? ఏ అనేది బి యొక్క తల్లి. ఓకేనా? ఈ 5 అనేది మనకి క్వెషన్‌లో ఇచ్చాడండి. కింద చూడండి. ఇది ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ ఇచ్చి క్వెషన్ అడిగాడు. కింది వ్యక్తీకరణలో క్యూకి ఎం ఎలా సంబంధం కలిగి ఉంటుంది? సో, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్‌గా నేను ఒక క్వెషన్ తీసుకున్నాను. ఇక్కడ మీది ఒక్క క్వెషన్ కాదండి. నేను చూసిన శాంపిల్ పేపర్‌లో ఇక్కడ క్వెషన్ కుదరదు అన్ని క్వెషన్‌లు పెట్టమని చెప్తున్నాను. సేమ్ ఇదే. అంటే సేమ్ ఈ 5 ఆప్షన్స్ మీద దగ్గర దగ్గర 4 క్వెషన్స్ వచ్చాయండి ఆ ఎగ్జామ్‌లో. 4 క్వెషన్స్ ఒక క్వెషన్ మీకు ఒక మోడల్ తీసుకొని చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. టోటల్ 4 క్వెషన్స్ అడిగాడు. అంటే ఒక్కసారి మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు 4 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది అర్థం చేసుకుందాం చూడండి. ఫస్ట్ 1 బై 1 తీసుకుందాం. ఈజీ అవుతుంది మీకు కూడా. m అంటే ఏంటి? m అనేది n యొక్క భర్త. అంతే కదండీ! m అనేవాడు భర్త. ఎవరికి? n. ఓకే. జస్ట్ ఎ సెకండ్. ఇక్కడ m అనేదేమో మేల్, n అనేది ఫీమేల్. నెక్స్ట్ n ఓకేనా? అంటే n అనేది ఓ యొక్క తల్లి. ఓకేనా? n అనేది ఎవరి తల్లి? ఓ యొక్క తల్లి. అర్థమైంది కదండి ఓ. ఓకి నేనేమి ఇవ్వట్లేదు. ఎందుకని? నాకు ఓ ఫీమేలా మేలా తెలియదు ఇప్పటికి ఇంకా. సో నెక్స్ట్ చూద్దాం. ఓ ఫీమేలా మేలా అని. ఓ/పి అంటే చూడండి ఇక్కడ. ఓ అనేది పి యొక్క సోదరుడు. ఓ అనేవాడు సోదరుడు అంట పికి. ఓ అనేవాడు సోదరుడు తెలిసిపోయింది మనకి. ఎవరికి? పికి. బట్ పి మేలా ఫీమేలా తెలిసిందా మీకు? తెలియలేదు. ఓకేనా? ఫ్రెండ్స్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఇలా ఏసాను. ఇలా కాకుండా మీరు ఇంకో విధంగా ఏసుకోండి. ఇంకా ఈజీ అవుతుంది. ఏంటి అంటే వీళ్ళ ఇద్దరి యొక్క కొడుకు, కూతురు గురించే కదా! సో, సెంటర్‌లో తీసుకుందాం నెక్స్ట్ జనరేషన్. ఓకేనా? మీకు అర్థమైంది కదా! లైన్ సెంటర్‌లో ఎందుకు ఇచ్చానో. ఎంకి, ఎన్‌కి ఇద్దరికీ కలిపే కదా ఇది పుట్టింది. ఎవరు? ఓ అనే వ్యక్తి. సో, ఓ అనేవాడు మేలు. ఓకి పి. ఓకేనా? ఓపి. తర్వాత చూడండి. $P $Q ఇక్కడేముంది? అంటే పి అనేది క్యూ యొక్క భార్య. ఓకేనా? పి అనేది క్యూ యొక్క భార్య. పి అనేది క్యూ యొక్క భార్య. అంటే పి భార్య అయిపోతుంది క్యూకి. సో, క్యూ అనేవాడు ఏమవుతుండు? భర్త అవుతుండు. మీకు అర్థమైందా ఈ కాన్సెప్ట్ ఇప్పుడు? అర్థమైంది కదండీ! 2 జనరేషన్‌లు ఇచ్చాడు అంతే. ఎమ్, ఎన్ అనేదేమో భార్యాభర్తలు. వాళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురున్నారు. కూతురేమో పి, కొడుకేమో ఓ. ఓకేనా? కూతురు యొక్క భర్త ఎవరు? క్యూ. క్లియర్ కదా? ఇలా యేసుకుంటే ఎంత క్లియర్‌గా ఉందో చూడండి. ఇప్పుడు మీరు ఏ క్వెషన్ అయినా చేయొచ్చు ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత. ఏమడిగాడు? క్రింది వ్యక్తీకరణలో క్యూకి ఎమ్ ఎలా సంబంధం కలిగి ఉంటాడు? క్యూకి క్యూ అనే వ్యక్తికి ఎమ్ అనే సంబంధం ఎలా కలిగి ఉంటాడు? క్యూకి ఎమ్ అంటే క్యూకి మామ అవుతాడు ఎమ్ అంతే కదా! క్యూ యొక్క భార్య పి. పి యొక్క తండ్రి ఎమ్. అంటే క్యూకి మామ. అంటే భార్య యొక్క తండ్రి. అంటే ఆప్షన్ 3 భార్య తండ్రి లేదా మామగారు. మామగారు అనొచ్చు మనం. లేదా ఆప్షన్ బట్టి మనం చూజ్ చేసుకోవాలి. ఆప్షన్‌లో ఏమిచ్చారు? భార్య తండ్రి అని ఇచ్చాడు. సో, భార్య తండ్రి అవుతాడు. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ఎన్ అనేది క్యూకి ఏమవుతారు? అత్త అవుతుంది. లేదా భార్య తల్లి అవుతుంది. ఓకేనా? సో, ఇదే క్వెషన్‌లో మళ్ళీ ఆహ్, ఎన్‌కి పి ఏమవుతుంది? కూతురవుతుంది. క్లియర్ అండి?
మనకి ఎక్కడ డైరెక్ట్ లింక్ ఇవ్వలే కదా ఎన్కి పి కూతురు అని. ఓకి ఓ సోదరుడు అంటే పికి ఓ సోదరుడు అని ఇచ్చాడు. సో ఎన్కి కూతురు పి అని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు క్వెషన్‌లో. కానీ క్వెషన్ అలా అడగొచ్చనమాట మనకి ఆప్షన్ ఉంది. సో మనకెక్కడ మనకిచ్చిన డేటాలో లేదు కాబట్టి అలా అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనండి. సో ఐ హోప్ అర్థమైందనుకుంటున్నాను ఇది. ఇది అర్థమవుతే గనక మీరిప్పుడు ఇదొకటి నెక్స్ట్ క్వెషన్ ఉంది. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ ఒకటి చెప్తాను. ఈ 2 క్వెషన్స్ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే రక్త సంబంధాల నుంచి ఏ క్వెషన్ ఇచ్చినా కూడా మీరు 100% 1 ఆర్ 2 మార్క్స్ ఎంత ఇచ్చినా అంత స్కోర్ చేసేసుకుంటారండి. 100% అది. ఇవి అర్థమైతే గనక మీరు ఎలాంటి క్వెషన్ చేయగలరు. ఎక్కువ టైం కూడా తీసుకోదు మీరు ప్రాక్టీస్ చేస్తే గనక. మెయిన్ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా డేటా ఇచ్చి ఇప్పుడు ఇచ్చినట్టు ఇక్కడ ఇలా డేటా ఇచ్చి గనక క్వెషన్‌లొస్తే గనక 3-4 క్వెషన్‌లొస్తాయి. 3-4 అంటే 3-4 మార్క్స్. ఓకేనా? 3-4 మార్క్స్ అంటే మామూలు విషయం కాదండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో. సో, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఉండే కొద్దీ కొంచెం స్టాండర్డ్స్ పెంచుతున్నాడు ఎగ్జామ్ స్టాండర్డ్స్. సో, ఇలా ఇవ్వచ్చు. ఇలా మీకు సింబల్స్ ఎగ్జిలేటర్ సింబల్ అంటే ఇలా చేయాలి. స్లాష్ అంటే ఇది. ఇలా మీకు బ్లడ్ రిలేషన్‌లు ఓకేనా? ఇవన్నీ సింబల్స్ అన్ని కలిపి ఇవ్వచ్చు. రీజనింగ్‌లో. రీజనింగ్‌లో ఇచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. లాస్ట్ క్వెషన్. సో, ఇక్కడ మీకు 2 క్వెషన్స్ ఉన్నాయి కదండీ! 2 కాదండి మొత్తం 5 క్వెషన్స్ ఉన్నాయండి ఈ టాపిక్‌లో. ఈ ఒక్క డేటా నుంచి 5 క్వెషన్స్ అడిగాడు. ఓకేనా? నేను 2 తీసుకున్నాను. ఎందుకు అంటే జస్ట్ మీకు డేటా చెప్తాను. ముందు ఆ డేటా నుంచి మనం సొల్యూషన్ తెలుసుకుందాం ఫస్ట్. తర్వాత మనం నెక్స్ట్ ప్రీవియస్ ఎన్ని క్వెషన్‌లు ఇచ్చినా కూడా చేయొచ్చు దాని నుంచి. ఓకేనా? ఈ 2 సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. మరీ లెంథీ అవుతుంది. అన్ని క్వెషన్స్ సాల్వ్ చేస్తా అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. ఈ డేటా నుంచి మనం మొత్తం ఎలా ఏసుకోవాలి అంటే ఎలా చేయాలి అనే సొల్యూషన్ తెలిస్తే చాలు. తర్వాత ఎన్ని క్వెషన్స్ ఇచ్చినా కూడా మీరు అది చూసేసి చెప్పేస్తారు మీరే ఆన్సర్. సో, ఇచ్చిన డేటా ప్రకారం చూడండి. ఒక కుటుంబంలో వై, ఆర్, పి, కే, ఎల్, జి మరియు ఎక్స్ అనే 7 వ్యక్తులున్నారు. ఓకేనా? ఒక కుటుంబం అండి. మొత్తం 7 ఉన్నారు. ఈ కుటుంబంలో 3 తరాలు, ముగ్గురు ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఓకే. చూడండి. అంటే ఫస్ట్ జనరేషను, సెకండ్ జనరేషను, థర్డ్ జనరేషను ఇలా ఉన్నారు అనుకుందాం. ముగ్గురు ఆడవాళ్ళే. గుర్తుంచుకోండి ఆడవాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. సో, ఇక్కడ చూసినట్టయితే క్వెషన్ చూడండి. కే అనేది జి యొక్క అల్లుడు. ఓకేనా? సపోజ్ జి అండి. ఓకేనా? నెక్స్ట్ జనరేషనే కదా కే అంటే. కే అనేవాడు అల్లుడు తెలిసిపోయింది మనకి. జీకి అల్లుడని తెలిసింది. సో, జీకి కూతురుంటేనే కదా అల్లుడుండేది. సో, కూతురు ఎవరో తర్వాత తెలుసుకుందాం మనం. జి అనేది కూడా అత్తన, మామన అని ఏం లేదు. జీకి అల్లుడు అని ఇచ్చారు. జి మేలా, ఫీమేలా తెలీదు మనకి. కే అనేది మేలే తెలిసింది. ఎందుకంటే కే అనేది జి యొక్క అల్లుడు కాబట్టి. పి యొక్క మరదలు అయిన ఎల్ యొక్క కుమారుడు ఎక్స్. పిఎల్ఎక్స్ ఇవన్నీ మనకింకా రాలేదు. మనం ఎక్కడేసుకోవాలో తెలీదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆపేద్దాం. అంటే అర్థమైంది కదా నేను చెప్పింది? అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక టాపిక్ కే అనేది జి యొక్క అల్లుడు అనేది మనం చేసాం. అయిపోయింది. సో, పి యొక్క మరదలు అయిన ఎల్. పి యొక్క మరదలు అయిన ఎల్ ఈ పాయింట్ తర్వాత వద్దాం. ఎందుకంటే మనకి డేటా అనేది సఫిషియెంట్‌గా లేదు. సో, కేకి, జీకి రిలేషన్ మనం ఏసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ లైన్ చూడండి. కే యొక్క కుమార్తె వై. కే యొక్క కుమార్తె వై. కుమార్తె. సో, ఒక ఫీమేల్ అయిపోయిందండి. ఇంకా మొత్తం ముగ్గురు మాత్రం ఆడవాళ్ళు ఉంటారు ఏడుగురిలో. జి యొక్క బిడ్డ పి కాదు. ఓకే. జీకి, పికి సంబంధం లేదు. ఓకే. కే యొక్క సోదరి పి. ఓకే. ఫైన్. డేటా కొంచెం పక్కకేయాల్సింది. ఓకే. నేను పక్కన డ్రా చేస్తాను కొంచెం. జస్ట్ ఎ సెకండ్. సో, జి అనే ఫస్ట్ జనరేషన్. జి అనేవాడు అల్లుడు అయితాడు. కే యొక్క కూతురు వై. ఓకే. సో, ఇక్కడ చూడండి. కే యొక్క సోదరి పి. కే యొక్క సోదరి అంటే సోదరి అంటే ఫీమేల్ పి. సో, నెక్స్ట్ ఇప్పుడు పై పాయింట్‌కెళ్దాం చూడండి. పి యొక్క మరదలైన ఎల్. పి యొక్క మరదలు ఎల్ అంటే అర్థం ఏంటండి? మీకు లాజిక్ అర్థమయ్యే ఉంటుంది. పి యొక్క మరదలు ఎల్. మీకు అర్థమైతుందా ఫ్రెండ్స్? పి యొక్క మరదలు ఎల్ అంటే అర్థం ఏంటి? పి యొక్క అన్నో, తమ్ముడో వైఫ్ అన్నమాట మరదలంటే.
అంతే కదా! మరదలు అంటే ఇప్పుడు కే అనేవాడు తమ్ముడు అవుతాడు. ఎల్ అనేది ఆటోమేటిక్‌గా మరదలవుతుంది. ఓకే. సో, జి జీకి, ఎల్‌కి సంబంధం ఏంటి ఇక్కడ? ఏమవుతుంది? జీకి, ఎల్ సంబంధం. అర్థమైంది కదా! జి యొక్క కూతురు ఎల్ అండి. జి యొక్క అల్లుడు కే అండి ఇక్కడ. ఓకేనా? కే యొక్క సోదరి పి అండి. కే యొక్క కూతురు వై. ఓకేనా? నెక్స్ట్ చూడండి. కే యొక్క ఓకే. జి పి యొక్క మరదలు అయిన ఎల్ యొక్క కుమారుడు ఎక్స్. ఓకే. ఈ ఎల్ అనేవాడికి కుమారుడున్నాడు. వాడెవడు ఎక్స్. ఓకేనా? సో, ఇక్కడ మీకు లేడీస్ ఎంతమందొచ్చారు? ముగ్గురొచ్చేసారా? చూడండి. ఎల్ అనేది లేడీ. పి అనేది ఫీమేల్. వై అనేది ఫీమేల్. సో, ఇది జనరేషన్ మొత్తం ఫీమేల్‌ది అయిపోయింది. సో, ఇదేమవుతుంది? మేల్ అవుతుంది. గాట్ ఇట్? ఓకే. మొత్తం ఎంతమందొచ్చారండి? 1, 2, 3, 4, 5, 6 ఇచ్చారు. అంటే ఆర్ అనే వ్యక్తి యొక్క డేటా ఇవ్వలేదు మనకి. సో, ఇప్పుడు మనం ఎలా అస్యూమ్ చేసుకోవచ్చు ఆర్ అనేది? ఆర్ అనేది జీకి భార్య అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మొత్తం ముగ్గురు ఆడవాళ్ళే అన్నారు. సో, ఆర్ అనేది పాజిబిలిటీ చెప్తున్నా. ఇక్కడ పాజిబిలిటీ ఏముంది మనకి? తండ్రి అవ్వచ్చు. అంతే కదా! ఫస్ట్ జనరేషన్ అంటే. పీకి, కేకి ఒక తండ్రి ఎవరైయుండొచ్చు? ఆర్ అయ్యుండొచ్చు. ఇది మన అజంప్షన్ మాత్రమే ఆర్ అనేది ఇది క్వెషన్ మార్క్ లానే ఉంచుకోండి. ఎందుకు అంటే మనకి ఇచ్చిన డేటా ప్రకారం అయితే జీకే అనేది ఇప్పుడు ముగ్గురు ఫీమేలే కాబట్టి ఎల్, పి, వై ముగ్గురు ఫీమేల్ అయిపోయారు. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి క్వెషన్స్ చూడండి. అంటే మన డేటా వరకు ఇచ్చిన డేటా వరకు సఫిషియెంట్ సరిపోతుంది ఇంతవరకి. మన క్వెషన్స్‌ని బట్టి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎల్ అనేది జీకి ఏమవుతుంది? ఈ ఎల్ జీకి ఏమవుతుంది? కుమార్తె అవుతుంది. అంతే కదండీ! జీకి కుమార్తె ఎల్. క్లియరా? అది ఆప్షన్ ఏం కాదు. పక్కా ఐ మీన్ పక్కాగా ఇచ్చారు క్లియర్‌గా. ఎందుకంటే జీకి కే అల్లుడైనప్పుడు ఎల్ ఏమవుతుంది? కూతురవుతుంది. క్రింది వారిలో జీ మనవడు ఎవరు? జీ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ దాని తర్వాత మనవడు ఎవరు? మనవడు ఎక్స్. మనవరాలు వై. ఎక్స్ అనేది ఆన్సర్. ఓకేనా? అర్థమైంది కదండీ ఇప్పుడు నేను ఇలా స్క్వేర్ తీసుకోవడం వల్ల లాభం ఏంటి? ఇక్కడ నేను స్క్వేర్ తీసుకోకుండా వేరే తీసుకుంటే ఏమవుతుంది? ఎక్స్, వై అనేది ఇద్దరు మనవడు, మనవరాలు ఎవరు అనేది కన్‌ఫ్యూజ్ అవుతారు. అదే నేను స్క్వేర్ తీసుకోబట్టి ఎక్స్ అనేవాడు మనవడవుతుండు. సర్కిల్‌లో వై ఉంది కాబట్టి వై అనేది మనవరాలవుతుంది. సో, ఎక్స్ అనేది మనవడు ఆన్సర్. సో, ఎక్స్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో, ఇదండి. ఇలా మనం ఇలా ఇప్పుడు ఇట్లా డ్రా చేసుకొని, ఇలా రిలేషన్ రాసుకొని చేయాలన్నమాట. మీకు క్వెషన్ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటేనే ఇంత కాంప్లికేటెడ్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా 3-4 క్వెషన్స్ వస్తాయి. 3-4 మార్క్స్ వస్తాయి. అలాంటప్పుడు ఇంత పెద్ద క్వెషన్ ఇస్తాడు. లేదంటే స్టార్టింగ్ మనం చేసాం కదా! బేస్ లెవెల్ ఆ క్వెషన్‌లో ఇస్తాడు. చూసి ఆన్సర్ చెప్పొచ్చన్నమాట. ఓకేనా? సో, దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ క్వెషన్ దీని ప్రీవియస్ క్వెషన్ చూసారు కదా! ఈ 2 క్వెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్‌గా క్వెషన్స్ అడిగారు. ఈవెన్ బ్యాంకింగ్‌లో గాని, రైల్వే వాటిలో గాని అడిగారు. వాటిలో నుంచి వచ్చిన క్వెషన్‌లు తీసుకున్న క్వెషన్‌లు ఇవి. సో, నా సజెషన్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ అన్నమాట. మీరు ఇలాంటి క్వెషన్‌లు ఏమైనా వస్తే గనుక మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇదే కాకుండా ఇంకేమైనా ఇలాంటివి. మీకు గూగుల్ మోడల్ పేపర్స్‌లోనే ఎక్కడో చోట వస్తాయి. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఏదో ఒకటి తీసుకొని క్లరికల్ లెవెల్‌లోవి తీసుకొని చేయండి. సాల్వ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నో ప్రాబ్లమ్. నేను ఖచ్చితంగా దాని మీద మళ్ళీ వీడియో చేయడమో లేదా కామెంట్ సెక్షన్‌లోనే నేను రెస్పాండ్ అవుతాను. అంటే సొల్యూషన్ ఏంటి అనేది చెప్తాను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో, ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.